హాయ్ అండి. ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం సిటీకి వెళ్ళడానికి. సో బాబు అయితే బయట ఉన్నాడు. సో ఈరోజు ఒక స్పెషల్ డే అని చెప్పాను కదా. సో ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ, కానీ ఇంకా వాడికి ఇంకా ఈరోజే అంటే 4 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి వాడి ట్యాబ్లెట్స్ వాడి. సో వెళ్ళాల్సిన టైం ఉంది కాబట్టి వెళ్తున్నాము. సో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ప్లేసెస్ అయితే చూపిస్తాం, మా జర్నీ ఎట్లుంటుందని చెప్పి. ఓకే, బాయ్. ఇంకా హైదరాబాద్కి అయితే బస్సు అయితే ఎక్కేసినాము. నాన్ స్టాప్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే పల్లెవేలుగా అయితే లేట్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఓపీ టైం దాటిపోతుంది, ఇంకా ఓపీ 12 వరకే ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి మేమైతే ఇంకా నాన్ స్టాప్ అయితే ఎక్కేసినాము. ఇక్కడ మా వాడికి కూడా సీటే అనమాట, ఎందుకంటే వాడు కూడా హాఫ్ టికెట్ కాబట్టి. యాక్చువల్గా 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి టికెట్ లేదంట. ఇంకా మా వాడికి 5 ఇయర్స్ అని అట్లా ఫ్లోలో చెప్పేసిన, సో వాడు టికెట్ అయితే కొట్టేసిండు. ఎప్పుడైనా మీరు కూడా ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి. సో పాప అయితే బస్సులో వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా వామిటింగ్ చేసుకుంది అనమాట. సో బస్సులోనే ట్రావెలింగ్లోనే డ్రెస్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ టిష్యూస్ తీసుకెళ్ళడం అయితే చాలా సేఫ్ అయిందనమాట. బస్సు రన్నింగ్లో కూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేసి టిష్యూస్ ఉండడం వల్ల టిష్యూస్తో తూడ్ చేసినాము. సో అనుకోకుండా అసలు అంటే వామిటింగ్ చేసుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఇంకా ఫైనల్గా బస్సు అయితే దిగేసినాము, దిల్సుఖ్ నగర్లో దిగినాము. దిల్సుఖ్ నగర్లో దిగి ఇంకా మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. సో చాలా ఇయర్స్ అయిపోయిందనమాట. ఎప్పుడో నేను కాలేజ్ చదివేటప్పుడు వచ్చిన హైదరాబాద్కి, దట్టు అంటే తిరగడానికి రాలేదు. మా సిస్టర్ హాస్పిటల్ పర్మిషన్ కోసం అని చెప్పేసి మమ్మల్ని అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే తీసుకొచ్చింది సిటీలో. సో అప్పుడు వచ్చినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. అండ్ ఎక్సిలేటర్ కూడా ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్, అందుకే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మెట్రో ఎక్కడం కూడా చాలా ఫస్ట్ టైమే. సో అంటే నాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు, నేనే అనుకున్నాను చాలామంది ఉన్నారు ఎక్సిలేటర్ ఎక్కని వాళ్ళు, ఇంకా మెట్రో ఎక్కని వాళ్ళు. సో ఫస్ట్ టైం కదా, అందుకే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం కొత్త కాబట్టి కొంచెం ట్రబుల్గానే అనిపించింది, ఫీల్ అయినా. కానీ ఎక్కాలి అనే ఎగ్జైట్మెంట్ అయితే అట్లనే ఉంది. ఇంకోసారి ఎక్కాలి అన్నట్టు ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఇంకా మెట్రోకి టికెట్ అయితే తీసుకుంటున్నాము. దిల్సుఖ్ నగర్ టు లక్డీ కపుల్ అనమాట మెట్రో టికెట్ వచ్చేసి. సో లక్డీ కపుల్ నుంచి ఇంకా హాస్పిటల్ దగ్గరికి లోకల్ ఆటో ఎక్కేసి వెళ్ళాము. లోకల్ ఛార్జెస్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. వాళ్ళు డిస్టెన్స్ని బట్టి ఛార్జెస్ అయితే వేస్తారు. మేము వెళ్ళేటప్పుడు అయితే 50 రూపీస్ తీసుకున్నారు, మళ్ళీ వచ్చేటప్పుడు అయితే 80 రూపీస్ తీసుకున్నారు. ఎక్సిలేటర్ అయితే మా బాబు చాలా ఈజీగా ఎక్కేస్తున్నాడు, కానీ నాకే కొంచెం కష్టంగా ఉందన్నమాట. కానీ కొంచెం టైం పడుతుంది కదా అలవాటు అవ్వడానికి, అండ్ ఫస్ట్ టైం దట్టు. సో ఎట్లనో గట్లా ఇంకా ఎక్సిలేటర్ ఎక్కేసినాం. మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. నాలాగా చాలామందికి ఇట్లా మెట్రో రూల్స్ కూడా కొంతమంది తెలిసి ఉండదు. మన దగ్గర మెట్రో దగ్గర టికెట్ ఇస్తారు, ఆ టికెట్ని స్కాన్ చేస్తేనే మనకి అక్కడ గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇంకా పిల్లలకైతే మెట్రో ఫ్రీ అనమాట. సో ట్రైన్ అయితే వచ్చేస్తుంది, ట్రైన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ మాకు దిల్సుఖ్ నగర్ టు లక్డీ కపుల్ ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. మెట్రో కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇంతవరకు నేను ట్రైన్ కూడా ఎక్కలేదన్నమాట, మామూలుగా బయట ట్రైన్స్ కూడా ఎక్కలేదు. సో ఇంకా మా విలేజ్, మా పెద్దమ్మ వాళ్ళది, చిన్నమ్మ వాళ్ళది, ఇంకా మా ఇల్లు, ఇంకా అటు అమ్మ వాళ్ళది, ఇటు అత్త వాళ్ళది, ఇంకా ఈ ఇల్లు తప్ప ఇంకా నా వేరే ప్రపంచమే లేదనమాట. సో మా బాబు హెల్త్ ఇష్యూ వల్ల ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. పెళ్ళైన ఇన్ని రోజుల్లో మా హస్బెండ్ ఎప్పుడు కూడా నాతో యానివర్సరీకి స్పెండ్ చేసిందే లేదనమాట. సో అంటే ఇలా మా బాబు హెల్త్ ఇష్యూ వల్ల అని చెప్పాలా, ఇంకేదని చెప్పాలో, ఈ రోజంతా మా హస్బెండ్ అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా నైట్ పడుకునే వరకు కూడా నాతోటే ఉన్నాడనమాట. మేమైతే రూట్ మిస్ అయ్యాము. ఎక్సిలేటర్ దిగే దగ్గర నుంచి కాకుండా ఎక్కే దగ్గర రూట్ దగ్గరికి వెళ్ళాము. సో ఇంకా ఫైనల్గా ఎట్లాగో అట్లా అక్కడ లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ నుంచి కిందికి వచ్చేసి ఇంకా ఆటో పట్టుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాము. ఫైనల్లీ హాస్పిటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా పబ్లిక్ ఎట్లున్నారో చూడాలి హాస్పిటల్లో. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 10:30, 10:45 అలా అయిందనమాట. పబ్లిక్ అయితే బాగానే కనిపిస్తున్నారు హాస్పిటల్లో.
చూసారు కదా ఓపీ దగ్గర ఎంత రష్ ఉందో. సో ఇంకా లేడీస్ లైన్ ఇంకా పెద్దగా ఉందని చెప్పేసి మా హస్బెండ్ అయితే జెంట్స్ లైన్లో నిలబడ్డాడు అనమాట. సో ఆల్మోస్ట్ జెంట్స్ లైన్ కూడా పెద్దగానే ఉంది, కాకపోతే కొంచెం ఒక 5-6 మెంబర్స్ డిఫరెన్స్తో ఉందన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా అంతలోపు పిల్లలకి బిస్కెట్స్ అయినా తినిపిద్దామని చెప్పేసి పక్కకు కూర్చోబెట్టి తినిపిస్తున్నాను. ఇక్కడ మెడికల్ హాల్ అనమాట, మెడిసిన్ ఇక్కడ ఇస్తారు. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయితే పట్టింది క్యూ అయితే అయిపోవడానికి. ఇంకా చాలా రష్ ఉందన్నమాట. ఇంకా ఆ లోపు పిల్లలు అయితే బిస్కెట్స్ కంప్లీట్ చేసి కొంచెం అంటే కడుపులో ఏదో ఒకటి వేసేసారనమాట. ఇక్కడ చూశారు కదా ఓపీ ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ నేను అక్కడ రెడ్ డ్రెస్లో ఒక ఆమె కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన అనమాట. సో కాకపోతే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటనమాట, ఇంకా నిలబడేది లేదనమాట, కూర్చోవడమే. ఆ చైర్స్లో ఇంకా జరుపుకుంటూ ఓపీ దగ్గరికి రీచ్ అయిపోవడం అనమాట. ఫైనల్లీ ఇంకా ఓపీ అయితే అయిపోయింది. చూయించుకొని ఓపీ అయిపోయేసరికి మాకు బాగానే టైం పట్టింది. ఇంకా చూయించుకొని బయటకు వచ్చేసి మెడిసిన్ తీసుకొని అక్కడ కొన్ని మెడిసిన్ దొరికినాయి. ఇందాక మెడికల్ హాల్ చూపించిన కదా, అక్కడ కొన్ని మెడిసిన్ దొరికినాయి. ఇంకా కొన్ని దొరకనివి ఇక్కడ తీసుకోవడానికి అయితే వచ్చినాము. ఇక్కడ ఏజెన్సీ ఉంది, అక్కడ తీసుకోవడానికి అయితే వచ్చినాము. ఇంకా ఫైనల్లీ రిటర్న్ అయితే అయిపోతున్నాము. హాస్పిటల్లో చూయించుకొని రిటర్న్ అయితే అయిపోతున్నాము. వస్తుంటే వర్షం పడుతుంది. ఇంకా చెప్పాను కదా మఫ్లర్స్ తీసుకెళ్ళినా అని చెప్పి. సో మఫ్లర్స్ అయితే యూజ్ అయినాయి. సో అందుకని చెప్పేసి నేను ఏవేవి అయితే ఇంపార్టెంట్ అవి అయితే కంపల్సరీగా బ్యాగ్లో పెట్టుకొని అయితే వస్తాను. పిల్లలతో జర్నీ చేసేటప్పుడు ఏమేమి కంపల్సరీగా బ్యాగ్లో పెట్టుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేసిన అనమాట. సో ఆ వీడియో కంపల్సరీగా ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇంకా మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం రిటర్న్ అవ్వడానికి. కానీ పిల్లలతో లాంగ్ జర్నీస్ అంత ఈజీ కాదు. అండ్ కొంచెం పిల్లలు నడుస్తుంది పాప, కానీ అండ్ ఇంకా వాళ్ళంతటా వాళ్ళు కొంచెం బెటర్గా నడిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ బాబుని క్యారీ చేయడం ఈజీ, ఇంకా పాపని క్యారీ చేయడమే చాలా కష్టమైపోయింది. ఇంకా మేము ఇద్దరం ఉన్నా కూడా కొంచెం మాకు ఇబ్బందిగానే అనిపించింది అనమాట. ఇందాక మా హస్బెండ్ టికెట్ చూపించాడు కదా, అదే అనమాట స్కానర్ అని చెప్పాను కదా, అదే స్కానర్. మేము రిటర్న్ అయ్యే టైంలో మా అన్నయ్య అయితే వచ్చిండు. ఇంకా మా అన్నయ్యని మేము చూపించుకోగలం అన్నయ్య, మాకేం భయం లేదు, మేము వెళ్ళి చూపించుకోగలమన్నాను. అయినా కూడా వినకుండా ఇంకా మళ్ళీ మేము ఏమైనా ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి మా అన్నయ్య అయితే వచ్చిండు. కానీ ఇంకా ఎట్టకేళ్ళకి మేమే సొంతంగా వెళ్ళి చూయించుకొని రాగలిగినాము. ఇంకా మా మామయ్య కూతురికి అయితే ఫోన్ తీసుకోమని చెప్పిండు మా మామయ్య. సో అందుకని చెప్పేసి ఎట్లాగో సిటీకి వచ్చాము కదా, ఇక్కడ తీసుకుందామని చెప్పి ఇంకా సిటీలో ఫోన్ తీసుకొని అయితే ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఫస్ట్ టైం నేను అంటే ఆల్మోస్ట్ 6 months అవుతుంది 0 టికెట్ వచ్చి కూడా, కానీ ఇంతవరకు నేను ఫ్రీ బస్ ఎక్కలేదనమాట. ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయితే ఎక్కిన, కానీ ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఘోరంగా ఉందండి. మస్తు రష్ ఉందన్నమాట. అసలు ఎందుకు ఎక్కినాం రా బస్సు అని అనిపించింది. పిల్లలతో జర్నీ కదా, చాలా ఇబ్బందిగా అనిపించింది. సో నాలాగా ఎవరికైనా ఇలా ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ ఇబ్బందిగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ నల్గొండకైతే వచ్చేసినాం. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్.